హరే కృష్ణ. సో అందరికీ జగన్నాథ్ పూరి యాత్ర యొక్క విశేషాలు, అలాగే అక్కడ జరిగినటువంటి లీలలు, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి, చర్చించుకోవడానికి మనం ఇప్పుడు ఈరోజు సమావేశమయ్యాం. సో నిన్న మనం ధామంకి మనం ఎందుకు మన ధామాన్ని దర్శించుకోవాలి, అలాగే ధామంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే పాటించవలసిన నియమ నిబంధనలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అయితే నిన్న నా మాటల్లో కొంత కఠినంగా కూడా ఉండొచ్చు. దయచేసి ఈ మాత్రం మనం ఉండలేకపోతే, ప్రతి కాఫీ తాగలేకుండా ఉన్నట్లయితే మీరు దయచేసి మీరు రావాల్సిన అవసరం లేదు, లేదా మనకు అర్హత లేదు అనేటువంటి విషయాన్ని కొంచెం కఠినంగా చెప్పాను. సో ఎందుకు నేను అవి ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది, సో కొంచెం కఠినంగా ఉండాల్సి వచ్చింది అని అంటే, సో అది మీరు ఈ రోజు మీరు తెలుసుకుంటారు అనమాట. ఎందుకు మనం ఎంతో శ్రద్ధ నియమాలతో, భక్తి భావంతో, భక్తులు ఎదగాలనేటువంటి హృదయంతో మనం ధామానికి వెళ్ళాలి, అక్కడ విశేషాలు తెలుసుకోవాలి, సేవ చేయాలా, తపస్సు చేయాలి. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకంటే ఈరోజు అసలు పూరీధామం యొక్క విశిష్టత, పూరీధామానికి ఎందుకు అనేక పేర్లు ఉన్నాయి, అనేక పేర్లు ఇవ్వబడినాయి అన్నమాట వివిధ శాస్త్రాల్లో, వివిధ పురాణాల్లో. సో అదేంటో ఈరోజు మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ముందుగా మనం పూరీధామానికి వివిధ పేర్లు ఏమేమి ఉన్నాయి వివిధ పురాణాల ప్రకారంగా, అలాగే పూరీధామ యొక్క విశిష్టత వివిధ పురాణాల్లో ఏమని చెప్పబడింది అనేది ఈరోజు చూస్తాము ఇప్పుడు. సో ఒక్కొక్క యుగంలో భగవంతుడు ఒక్కొక్క రూపంలో అవతరిస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి లీలల్ని ప్రదర్శిస్తామని. ఓకే, చాలా లీలలు చేస్తారు, కానీ భగవంతుడు ఒక యుగంలోకి వచ్చినప్పుడు, ఫలానా ప్రదేశానికి వచ్చినప్పుడు ఆయన ప్రముఖమైనటువంటి ఒక లీలలు చేస్తారు అనమాట. అక్కడ ఆ లీలల్ని వివిధ శాస్త్రాల్లో వివిధ రకాలుగా వివరించబడింది అనమాట. ఉదాహరణకి సత్యయుగంలో మనకు తెలుసు బద్రీనారాయణుడు అవతారం. కొన్ని శాస్త్రాల్లో భగవంతుడు అక్కడ స్నానం చేస్తాడు అని చెప్పబడింది. ఇంకొన్ని శాస్త్రాలు భగవంతుడు ఆ ప్రదేశంలో ధ్యానం చేస్తాడని చెప్పారు. సో స్నానం చేస్తాడంటే ఎందుకంటే కదా గంగోత్రి అక్కడే ఉద్భవించింది. సో బద్రీనారాయణుడు అవతారం అప్పుడు. త్రేతాయుగంలో రామ్నాథ్ అంటే రాముడు. సో రామ్నాథ్ రామేశ్వరంలో నిద్రించాడు అని చెప్పి, కాబట్టి ఆయన అక్కడ నిద్రిస్తాడు, స్నానం చేస్తాడు లేదా ధ్యానిస్తాడు, రామేశ్వరంలో ఆయన నిద్రిస్తాడు. ద్వాపర యుగంలో ఆయనే ద్వారకానాథుగా వచ్చాడు. ఆయన బ్రహ్మాండంగా, ఆయన వేషధారణ, అలంకరణ అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కొన్ని దగ్గరలో ఆయన స్నానం చేశాడు కాబట్టి ఇక్కడ ఆయన బ్రహ్మాండంగా వస్త్రం ధరిస్తాడు అనేటువంటి విషయం వచ్చింది. అలాగే వేరే శాస్త్రాల్లో ఏలుతాడు అంటే ఒక రాజులాగా, ద్వారకానాథ్ ఆయన రాజు కాబట్టి మొత్తం ఆయన పరిపాలిస్తాడు అనేటువంటి విషయం వచ్చింది. అలాగే కలియుగంలో జగన్నాథుడుగా వచ్చి ఆయన భోగిస్తాడు, అంటే ఆయనకి అర్పించేటువంటి భోగాన్ని అంటే నైవేద్యాన్ని ఆయన భోగిస్తాడని చెప్పబడింది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక శాస్త్రం ప్రకారం వెళ్ళామనుకోండి, ఓకేనా, బద్రీలో స్నానం చేస్తాడు, రామ్నాథ్ లో నిద్రపోతాడు, అంటే రామేశ్వరంలో, ద్వారకాలో ఆయన డ్రెస్ వేసుకుంటాడు, పూరిలో ఆయన పూజిస్తాడు. ఇది ఒక వర్షన్ అయితే. ఇంకొక వర్షన్లో అయితే బద్రిలో ఆయన ధ్యానం చేస్తాడు, రామేశ్వరంలో నిద్రిస్తాడు, ద్వారకాలో ఏళ్తాడు, పరిపాలిస్తాడు, పూరిలో ఆయన పూజిస్తాడు. ఇది ఒక వర్షన్. ఇంకొక వర్షన్. మొత్తానికి ఈ నాలుగు ధామాల్లో ఉన్నాయన్నమాట. అంటే చార్ ధామ్ అంటాం కదా. ఈ మొత్తం భారతదేశంలో
నాలుగు వైపుల నుండి 4 ధామాలు వచ్చినాయి. ఆ 4 ధామాలు మీరు కానీ గమనిస్తే ఆ వర్షన్ అయినా సరే, ఈ వర్షన్ అయినా సరే, కలియుగానికి మాత్రం జగన్నాథుడు ఉన్నాడు. అండ్ జగన్నాథుడు పూరిలో ఆయన ఏం చేస్తాడు అక్కడ, ఎప్పుడు చూసినా తడి ఆరకుండా నిత్యమైన అక్కడ నైవేద్యాన్ని స్వీకరిస్తూనే ఉంటాడు అన్నమాట. అంటే ఇంచుమించుగా 8 సార్లు ఆయనకి భోగం అర్పిస్తారంట. ఆయన ప్రతిసారి 56 వంటకాలు ఆయనకి నివేదిస్తారు. ఆయన నిరంతరమైన అక్కడ ఒకసారి అయిపోగానే, ఒక వాయి అయిపోగానే మళ్ళీ ఇంకో వాయి మళ్ళీ మళ్ళీ రెడీ చేస్తారు అనమాట. మళ్ళీ ఆయనకి నైవేద్యం పెడతారు, మళ్ళీ నైవేద్యం పెట్టనే ఉంటారు అనమాట. సో ఆ విధంగా పూరి మాత్రం 4 ముఖ్యమైనటువంటి ధామాల్లో ఈ భారతదేశం నలుమూల నుంచి పూరి అనేది అతి ముఖ్యమైనటువంటి ధామం. సో ఉత్తరంలో బద్రీనాథ్, తర్వాత దక్షిణంలో రామ్నాథ్, తర్వాత పశ్చిమలో ద్వారకానాథ్, తూర్పులో జగన్నాథ్. సో అట్లా బద్రీనాథ్, రామ్నాథ్, ద్వారకానాథ్, జగన్నాథ్. సో జగన్నాథ్ అక్కడ ఆయన భోజనం చేస్తాడు అన్నమాట. సరే, అక్కడ ఆయన ఎందుకు భోజనం చేస్తున్నాడు, అలాగే అక్కడ దాని దగ్గరటువంటి అక్కడ పూరి ప్రసాదానికి ఎంత విశిష్టత ఉంది, ఆ విశిష్టత కలిగినటువంటి వెనకాల ఉన్నటువంటి లీలలు ఏంటి, అవన్నీ కూడా మనం ముందు ముందు చర్చించుకుంటాం. సో మొత్తానికి భగవంతుడు 4 మూలల ఆయన వివిధ లీలల్ని ఆయన చేస్తూ మొత్తానికి ఈ భారతదేశం అటువంటి ఈ పూర్తి ఏరియా మొత్తాన్ని కూడా భగవానుడి యొక్క కృప, భగవానుడి యొక్క లీలలు అందరికీ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఎస్పెషల్గా మనలాంటి వాళ్ళని చాలా చాలా అదృష్టవంతులు అన్నమాట. ఇటువంటి టైంలో మనం ఇటువంటి ప్రదేశంలో మనం పుట్టడం, ముఖ్యంగా భారతదేశంలో. దీనికి వివిధ నామాలు ఉన్నాయన్నమాట పూరి క్షేత్రానికి. సో ఒకటి పూరి ధామం అంటారు, జగన్నాథ్ పూరి. సో పూరి అంటే ఏంటి అంటే, పూరి అంటే పురుషుడు నివసించేటువంటి స్థానం. ఎటువంటి పురుషుడు? పరమ పురుషుడైనటువంటి జగన్నాథుడు నివసించేటువంటి స్థానం. సో పూరి అంటే పురుషోత్తముడు నివసించేటువంటి స్థానం అని అర్థం అన్నమాట. సో దేవదేవుడు నివసించేటువంటి స్థానం ఇది. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో సమస్తం పరిపూర్ణమైనటువంటి భాగం అన్నమాట. ఈ మొత్తం సృష్టిలో పరిపూర్ణమైనటువంటి భాగం అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా తృప్తిగా, ఆనందంగా, పరిపూర్ణంగా వాళ్ళకి తృప్తి, ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక ధామం అన్నమాట ఇది. సో పూరి అంటే పురుషోత్తముడు నివసించేటువంటి ధామం, లేదా శాశ్వతంగా నివసించేటువంటి ధామం అనే దాన్ని, అందుకే దీని పేరు పూరి అని వచ్చింది అనమాట. దీనికి ఇంకో పేరు ఉందన్నమాట, శంకు క్షేత్రం అని కూడా దీని పేరు ఉంది. శంకు క్షేత్రం నాకు తెలుసు కదా, శంకు చక్ర గదా పద్మం ఉంది కదా, శంకు. సో పూరి ఎస్పెషల్ గా మనం పైనుంచి కానీ చూస్తే అంట శంకు ఆకారంలో ఉంటదంటే ఇది, పైనుంచి కానీ చూస్తే. అండ్ ముఖ్యంగా ఈ ఒరిస్సా దేశంలో, ఉత్కల్ దేశం, ఒడియా దేశంలో 4 క్షేత్రాలు ఉన్నాయన్నమాట. అన్ని ముఖ్యమైన క్షేత్రాలు. సో ఏంటది అని అంటే, పూరిని శంకు క్షేత్రం అంటారు, భువనేశ్వర్ని చక్ర క్షేత్రం అంటారు. అంటే పైనుంచి కానీ చూస్తే భువనేశ్వర్ చక్ర ఆకారంలో ఉంటుంది అనమాట మొత్తం. అలాగే జైపూర్ గద గద ఆకారంలో ఉంటుందంట. కోనార్క్ పద్మ ఆకారంలో ఉంటుంది అనమాట. ఇది పద్మం ఆకారంలో. ఈ జైపూర్కి రాజస్థాన్ జైపూర్ కాదనమాట. సో ఒరిస్సాలోనే అక్కడే ఉన్నటువంటి ఒక క్షేత్రం ఇది. శంకు, చక్ర, గద, పద్మం. సో 4 క్షేత్రాలు. దాంట్లో పూరి మాత్రం దానికి శంకు క్షేత్రం అని చెప్పి పిలుస్తామంట. ఇంకో పేరు కూడా ఉంది, దాని పేరు వచ్చి దశావతార క్షేత్రం అంటుంది. దశావతార క్షేత్రం అంటే అన్ని అవతారాలన్నీ కూడా నిజానికి ఫస్ట్ జగన్నాథపురిలో ప్రకటమయ్యి, ఆ తర్వాత ఆయా లీలలు కావించడం కోసం వివిధ క్షేత్రాలకు వెళ్ళి అక్కడ లీలలన్నీ కావించగా మళ్ళీ తిరిగి జగన్నాథపురికి మళ్ళీ వచ్చేస్తాం తిరిగి. సో అవతారాలన్నీ ఫస్ట్ ప్రకటమైనది జగన్నాథపురిలోనే అంట, ఏ అవతారమైనా సరే ఫస్ట్. ఆ తర్వాత
ఆ అవతారాలన్నీ కూడా ఆ ప్రాంతాలు లేదా ఆ క్షేత్రాలకు వెళ్ళి వివిధ క్షేత్రాలకు వెళ్ళి అన్ని రకాల లీలలన్నీ చేసి రాక్షసుల సంహారం, సాధువుల్ని రక్షించడం, ఉమ్, ఇవన్నీ కూడా ఆయన చేసిన తర్వాత మళ్ళీ పూరికి వచ్చి మళ్ళీ పూరి నుంచే మళ్ళీ అవతారం చాలిస్తారంట. మళ్ళీ ఇక్కడే ప్రకటన అవుతారు. మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళు కనుమరుగైపోతారు అన్నమాట ఇక్కడి నుంచి. కాబట్టి జగన్నాథ్ పూరి యొక్క స్థానం ఇంకొక పేరు వచ్చేసి దశావతార క్షేత్రం అని కూడా అంటారు. దీన్ని భౌమ వైకుంఠం అని కూడా అంటారంట. భౌమ అంటే భూమి పైనటువంటి వైకుంఠం ఇది. సో భగవంతుడు స్వయంగా ఆయన సహచరులతో మరియు తన ధామాన్ని ఈ భూమిపైకి సాక్షాత్ అలా తీసుకొచ్చేసారు అన్నమాట. అట్లానే దింపారు అనమాట. సో పైన వైకుంఠం ఎలా ఉంటుందో ఆ వైకుంఠ వాతావరణంలో ఎటువంటి వాతావరణం ఉంటుందో ఆ వాతావరణాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఆయన వస్తూ తన సహచరులతో ఆ ధామాన్ని కూడా తీసుకొచ్చి అట్లాగే ఇక్కడ వచ్చి దాన్ని దింపారు అంట ఇక్కడే. కాబట్టి ఇక్కడే అర్చ విగ్రహం రూపంలో ముఖ్యంగా దారు బ్రహ్మ అంటే చక్ర రూపంలో శాశ్వతంగా ఈ క్షేత్రంలోనే ఆయన నివసిస్తూనే ఉన్నారు అనమాట. సో వైకుంఠ వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇక కానీ మీరు ముందుగానే వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవి కూడా చతుర్భుజ ఆకారంలో ఉంటాయంట ఇక్కడ. అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా చాలా చైతన్య పరంగా చాలా ఉన్నతంగా ఉంటారో వాళ్ళు భక్తిలో వాళ్ళు అత్యంత స్థితిలో వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ ప్రతి జీవి కూడా వాళ్ళకి చతుర్భుజ నారాయణుడి యొక్క రూపంలాగా కనిపిస్తారంట. ఏది మామూలు జీవులు కూడా జంతువులు సైతం ఇక్కడ ఆ విధమైనటువంటి రూపాన్ని వాళ్ళు చూడగలుగుతారంట. సో మన లాంటి వాళ్ళు ఆడిపోయినప్పుడు మనకేం కనబడదు. బిల్డింగ్లు, మున్సిపాలిటీ, మామూలు మామూలుగా మనం వేరే వేరే ప్రదేశాలు ఎలా చూస్తామో అదే విధంగా ఆడ కూడా మనకి మార్కెట్లు, బిల్డింగ్లు, మాల్స్ ఇవి అనిపిస్తాయి. కానీ నిజంగా భక్తిలో అత్యంత స్థాయిలో ఉన్న వాళ్ళకి అక్కడ చతుర్భుజ రూపాలు కనిపిస్తాయంట వాళ్ళకి. ఇంకోటి కపిల సంహితలో కూడా ఏం చెప్పబడిందంటే ఒక బ్రహ్మాండంలో ఈ క్షేత్రాన్ని వైకుంఠంగా పరిగణిస్తుంటారు. ఒక బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. ఆ 14 లోకాల్లో భూలోకం ఒకటి. ఆ భూలోకంలో ఎక్కడైతే ఈ క్షేత్రం ఉందో ఆ క్షేత్రాన్ని వైకుంఠంగా మనం పరిగణించాలంట మనం. అది కపిల సంహితలో చెప్పబడింది. అంటే ఆ బుక్ చెప్పబడింది అనమాట. కాబట్టి ఇది ఒక బ్రహ్మాండంలో మనకి ఉండేటువంటి ఒక స్థానం అన్నమాట ఇది. సాక్షాత్తు వైకుంఠాన్ని అట్లాగే తీసుకొచ్చి అక్కడ దింపాడంట అక్కడ. అలాగే నెక్స్ట్ ఇంకొక పేరు దానికి వచ్చేసి నీలాచల ధామం. సో నీలాచల ధామం అంటే నీలము అంటే తెలిసిందే బ్లూ రంగు, బ్లూ కలర్. అచల అంటే కదలని, చలం అంటే కదులుతుంది, అచల అంటే కదలని. ఇది కదలనటువంటి అంటే నీలాద్రి. అంటే నీలాద్రి అంటే ఒక పెద్ద కొండ పైన ఆ కొండ బ్లూ కలర్ లో కనిపిస్తుంది అన్నమాట. అందుకే దీని పేరు నీలాచల ధామం అని కూడా పిలుస్తారు అన్నమాట. నెక్స్ట్ దీని పేరు ఇంకొక పేరు కూడా దీనికి ఉంది. దీని పేరు పురుషోత్తమ క్షేత్రం అన్నమాట. సో జగన్నాథుడిని పురుషోత్తముడిగా ఆరాధిస్తారు. అండ్ చాలా ఆ, శాస్త్రాల్లో కూడా జగన్నాథుడికి ఇంకొక పేరుగా పురుషోత్తముగా కూడా వర్ణిస్తారు అన్నమాట. ఆయనకి ఈ క్షేత్రం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. సో తాను ఈ క్షేత్రాన్ని వదిలి వెళ్ళేటువంటి పరిస్థితి కానీ అస్సలేనే లేదంట ఇప్పుడు. సో తనకి ఈ క్షేత్రం అంటే చాలా ఇష్టం కాబట్టి తన పేరే ఈ ధామానికి ఇచ్చేసాడు అనమాట. ఈ ధామానికి అందుకే దీని పేరు పురుషోత్తమ క్షేత్రం అని కూడా దీన్ని పిలుస్తారు. అండ్ ఈ క్షేత్రానికి భగవంతుడికి ఎటువంటి భేదం లేదనమాట. అందుకే ఇది అభిన్నమైనది, భిన్నం ఏమి లేదు. అండ్ వాస్తవానికి మనం కూడా రేపు ఏ ధామం మనం వెళ్ళినా సరే, మనం బస్సులో వెళ్ళినా సరే, ట్రైన్లో వెళ్ళినా సరే, అక్కడ మనం అడుగు పెట్టంగానే మనం ఆ నమస్కారాలు చేయాలన్నమాట. సో మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేయాలి, మాతాజీలు అయితే పంచాంగ నమస్కారం చేయాలి. అంటే మనం ట్రైన్ దిగంగానే లేదా బస్సు దిగంగానే మనం వెళ్ళంగానే అందుకని ఫస్ట్ ఆ ధామం మనం తాకుతున్నాం అంటే నిజంగా అది భగవాన్ యొక్క అనుగ్రహం, భక్తుల యొక్క కృప ఇవన్నీ కలిసాయి కాబట్టి మనం అక్కడ ఆ ధామానికి మనం
వెళ్ళి అక్కడ మనం అడుగు పెట్టగలుగుతున్నాం అన్నమాట. సో ఎందుకంటే అక్కడ ఉన్న ఇసుక రేణువు కూడా చింతామణి అన్నమాట. అంటే వాసన నిజంగా మనకి భగవంతుడిని చేరుకోవాలి, ఈ ఈ జన్మ ఇంకా చాలు, ఈ జన్మమూర్తి జరవని శాశ్వతంగా చుట్టూ సేవ చేసుకునే బలమైన కోరిక ప్రయోగంగా వెళ్ళినట్లయితే నిజంగా ఆ ధామంలో ఉన్నటువంటి గాలి, నీరు, నేల, అక్కడ ఉన్నటువంటి జీవులు వాళ్ళందరూ కూడా మనకి ఆశీర్వదిస్తారు అనమాట మనం. సో మనం వెళ్ళంగానే మనం ఏం చేయాలి అని అంటే, మనం ఎక్కడైనా సరే, అది బృందావనం కావచ్చు, మాయాపూర్ కావచ్చు, ద్వారకా కావచ్చు, ఏ ధామం, ఈవెన్ మనం తిరుపతికి వెళ్ళినా సరే, మన అది అడుగు పెట్టంగానే, మనం ఎంటర్ అవ్వగానే యాక్చువల్గా మనం శిరస్సు ఉంచి ఓకేనా, మనం ఆ యొక్క నేలకి మనం దాన్ని, ఎందుకంటే ఆ క్షేత్రాలన్నీ కూడా సాక్షాత్తు భగవంతుడు స్వయంగా తన ధామాన్ని తీసుకొచ్చి అక్కడ దింపాడు అనమాట. అందువల్ల ఆయనకి ఆ క్షేత్రానికి ఎటువంటి తేడా లేదు. కాబట్టి మనకి ప్రస్తుతానికి కనబడడం లేదు అక్కడ, యాక్చువల్గా ఆ వాతావరణాన్ని మనం ఇప్పుడు అనుభూతి చెందలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా మనం విన్నటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా ఆచార్యుల మీద నమ్మకంతో, శాస్త్రాల మీద నమ్మకంతో, నిజంగా అవి ఉన్నాయి, ప్రస్తుతానికి నేను ఇంకా అర్హత సంపాదించలేదు కాబట్టి, అది చెప్పింది నిజమే కాబట్టి నేను నేను కృతజ్ఞతతో నేను ఆశీర్వాదం కోరుకుంటూ మనం ఆ యాత్రను మనం కొనసాగించాలన్నమాట. కాబట్టి అటువంటి ప్రదేశానికి మనం వెళ్తున్నప్పుడు, వైకుంఠ ఇది భూలోక వైకుంఠం అన్నప్పుడు, సో మనం ఎటువంటి నియమాలు పాటించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత శ్రద్ధగా ఉండాలి. అక్కడ ఏదో హోటల్స్ ఉన్నంత మాత్రాన, అక్కడ ఏదో రకరకాలటువంటి అంటే ఆధునీకరణ అయ్యేటువంటి వివిధ ఉన్నప్పటికీ కూడా మనం వాటి జోలికి పోకుండా, మనం ఏ భావంతో మనం వచ్చామో మళ్ళీ అదే భావంతో మనం తిరిగి వెళ్ళిపోవాలి. అందువల్ల మనం అందరం కూడా ఆ మూడు మనం మెయింటైన్ చేయాలన్నమాట. అప్పుడే మనం ఆ డాము యొక్క ప్రభావాన్ని మనం చూడొచ్చు. అక్కడ ఆ డాములో మనం అనుభూతి చెందొచ్చు అనమాట. లేకపోతే మనం ఇక్కడున్నా ఒకటి, అక్కడున్నా ఒకటి, కేవలం శ్రమ, డబ్బులు అక్కడ మనం వాళ్ళకి ఇచ్చేసి మనం ఏమి తెలుసుకోకుండా, ఏమి నేర్చుకోకుండా, ఉం, మనం మన యొక్క అభ్యున్నతికి ఎటువంటి ఉం, అక్కడ సాధన లేకుండా ఉంటే, అప్పుడు మనకు పోయి ప్రయోజనం మాత్రం ఎటువంటి ప్రయోజనం అక్కడ లేదన్నమాట. పైగా ఈ నియమాలన్నింటినీ మనం ఉల్లంఘించి అక్కడ కానీ మనం ఉన్నట్లయితే, మనం ఏదో పుణ్యం కోసం పోతే మళ్ళీ మన పాపాన్ని మూట కట్టుకొని మళ్ళీ మన ఇక్కడికి వస్తాం అనమాట. ఇంకో పేరు శ్రీక్షేత్రం అని కూడా అంటారు అన్నమాట. శ్రీక్షేత్రం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి నివసించేటువంటి స్థానం. కాబట్టి ఆమె ఎవరు, స్వయంగా విష్ణు యొక్క స్వరూప శక్తి కాబట్టి ఆమె ప్రభావం, ఆమె కంట్రోల్ ఈ క్షేత్రం మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆమెని శ్రీక్షేత్రం అని కూడా అంటారు. సో జగన్నాథ్ మందిర్ని కూడా శ్రీ మందిరం అని కూడా అంటారు అన్నమాట. సో ఆమె అక్కడ దగ్గర ఉండి భగవంతుని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుకుంటూ ఆమె ప్రేమతో ఆయన్ని బంధించేస్తున్నారు అనమాట. అందుకే ఆమె ఏలగలుగుతుంది. అంటే ఆమె ఏలడం అంటే ఏంటి, ఆమె ప్రభావం అంటే ఏంటి అంటే, ఆమె ప్రేమతో భగవంతుని బంధించేస్తుంది. కాబట్టి ఆమె ఏం చెప్తే భగవంతుడు దాన్ని అది జరిగేలాగా చూసుకుంటాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆమెది ఫుల్ కంట్రోల్ ఉందన్నమాట ఆ శ్రీక్షేత్రం పైన. ఎట్లయితే మనం బృందావనాన్ని, రాధారాణి ఆమె రాణి అన్నమాట అక్కడ, ఈవెన్ కృష్ణుడు కూడా ఆమె యొక్క ఆదేశాలను అక్కడ పాటించాల్సి వస్తుంది. అట్లనే ఇక్కడ జగన్నాథ్ కూడా స్వయంగా లక్ష్మీదేవి యొక్క ఆదేశాలని పాటించడం జరుగుతుంది అనమాట. అందుకే దీని పేరు శ్రీక్షేత్రం అని కూడా అంటారు అన్నమాట. అలాగే ఇంకొక పేరు కూడా ఏంటంటే భూస్వర్గం. సో భూస్వర్గం అంటే భూలోకంలో ఇది ఒక స్వర్గం అన్నమాట. అంటే ఆ కొంత ఆనందాన్ని ఇక్కడ మనం పొందొచ్చు అన్నమాట. కొంచెం భోగాన్ని మనం ఇక్కడ అనుభవించవచ్చు. ఎందుకు భూలోక స్వర్గం అని చెప్తారంటే, వాస్తవానికి ఇక్కడ విపరీతమైన ఎండలు కానీ, విపరీతమైన వర్షాలు, చలి అనేది ఇక్కడ ఉండదన్నమాట. అంతా మోటార్ వాతావరణం అన్ని కాలాల్లో
చాలా స్టేబుల్ గా ఉంటుంది అన్నమాట. సో జీవులు హ్యాపీగా అన్ని కాలాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి సో పనులు చేసుకుంటూ భగవద్భక్తిలో భక్తికి ఎటువంటి ఆటంకాలు వాతావరణ ఆటంకాలు లేకుండా వాళ్ళు ఎప్పుడు కూడా భగవద్ యొక్క సేవలో నిమగ్నం అవుతుంది. ఇలాంటి భూలోక స్వర్గానికి జనరల్ స్వర్గంలో దేవతలు ఉంటారు. కానీ ఇలాంటి స్వర్గంలో మాత్రం దేవతలు కూడా అంత దుర్లభంగా దొరకనటువంటి దర్శనం అన్నమాట. సామాన్యంగా దేవతలకు కూడా అంత రేర్ దర్శనం దొరుకుతుంది అనమాట. అలా అలాంటిది మనకు దొరుకుతుంది అని అంటే మనం అంతా కూడా ఎంత అదృష్టవంతులు మనం అర్థం చేసుకోవాలి. మనం ఏదో మనం డబ్బులు కట్టేసాము కాబట్టి ట్రైన్ ఎక్కేసాము, ఏదో వెళ్ళిపోయి చూసేసాము అంటే అది సరైనటువంటి భావన కాదు. సో అందుకని మనం అన్నాం అనమాట, మన చైతన్యాన్ని మనం పెంచుకోవాలి, చైతన్యాన్ని మనం మార్చుకోవాలి. ఇప్పుడు ధామానికి వెళ్తున్నప్పుడు ధామానికి తగినట్టుగా మనం మూడు మార్పులు వెళ్తే మనకు కృతజ్ఞత బాగుంటుంది. ఇప్పుడు అదే భగవంతుడు నాకు ఎంత దయచేసి నేను ఇక్కడ అడుగు పెట్టగలిగాను, ఇది అందరికీ దక్కేటువంటి అదృష్టం కాదు. ఏ జన్మలో మనం ఏ పుణ్యం చేసుకున్నామో భక్తులతో మనం వెళ్ళగలుగుతున్నాము. అనునిత్యం భక్తుల సాంగత్యాలు మనం కేవలం భగవన్నామంతో ఎటువంటి డైవర్షన్ లేకుండా, డిస్ట్రాక్షన్ లేకుండా కేవలం మన ప్రసాదం మాత్రమే తీసుకునేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఇది. ఆ ఆ ధామంలో నిత్యం మనం కృష్ణుడి కథలు, కృష్ణుడి యొక్క లీల, జగన్నాథ లీలల్ని మనం ఆస్వాదించుకుంటూ మనం ఆ ధామంలో మనకి గొప్ప అవకాశం మనకు వచ్చింది ఇది అనేటువంటి భావంలో మనం ఉన్నట్లయితే మనం ఎవరు కూడా ఈ యాత్రని మనం దుర్వినియోగం చేసుకోవాలి. నెక్స్ట్ నరసింహ క్షేత్రం అని కూడా దీన్ని అంటారు అన్నమాట. ఎందుకని అంటారంటే ఇంద్రుడు మహారాజు మొట్టమొదటిసారి ఇక్కడ మందిరం కట్టాలి అనుకున్నప్పుడు సో ఆయన చక్కగా కట్టేస్తాడు. ఆ తర్వాత ఆ దాన్ని స్థాపించడానికి, మందిరంలో విగ్రహాన్ని స్థాపించడానికి స్వయంగా ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళి సో బ్రహ్మని ఆయన ఆహ్వానిస్తాడు అన్నమాట. ఇక్కడికి వచ్చి దయచేసి మీ చేతుల మీదుగా ఈ విగ్రహాలను మీరు ప్రతిష్ఠించండి అని చెప్పేసి ఆయన వెళ్తాడు. ఎప్పుడైతే ఆయన వెళ్తాడో సో బ్రహ్మ స్వయంగా వచ్చి అక్కడ యజ్ఞం తలపిస్తాడు అనమాట. అంతే కదా, మనం విగ్రహాలు స్థాపించే ముందర యజ్ఞం వేస్తాడు. అయితే ఆ యజ్ఞం వేసే క్రమంలో మన మంటలు వస్తాయి కదా, ఆ మంటల్లో నుంచి నరసింహస్వామి రూపం కనిపిస్తాడు అనమాట. మంటలు చాలా భయంకరమైనటువంటి నరసింహస్వామి రూపం కనిపిస్తుంది. ఆయన పైన అనంత శేషుడు, 7 పడగల అనంత శేషుడు ఆయన పైన ఉన్నట్టు, ఆయన యొక్క ఒడిలో లక్ష్మీదేవి సాక్షాత్ అక్కడ కూర్చున్నట్టు అక్కడ కనబడుతున్నారు. సో తర్వాత క్రమంగా ప్రశాంతమైనటువంటి నారాయణ రూపం కింద అది పరిణామం చెందుతుంది అనమాట. క్రమంగా తర్వాత నారాయణ రూపం ఎప్పుడైతే కనిపిస్తుందో వాళ్ళందరూ కూడా ఆ భయంకర రూపంలో నుంచి అక్కడ ఆందోళన చెందిన వాళ్ళందరూ కూడా తర్వాత చాలా ప్రశాంతమైనటువంటి దర్శనం చేసుకుంటారు. సో మొదటి ఆ నరసింహస్వామి స్వయంగా ప్రకటించాడు కాబట్టి యజ్ఞంలో నుంచి, అందుకే దీన్ని నరసింహ క్షేత్రం అని కూడా అంటారు. సో అక్కడ నిజంగా చాలా చాలా జగన్నాథ మందిరంలో నరసింహస్వామి ఒకరు ఉంటారు. అలాగే గుండిచా మందిరం దగ్గర ఇంకొక నరసింహస్వామి యొక్క మందిరం ఉంటుంది. వెరీ వెరీ పవర్ఫుల్ అన్నమాట. సో ఖచ్చితంగా మనం దర్శించుకోవచ్చు కూడా. సో ఈ విధంగా మనం కానీ గమనిస్తే వివిధ పేర్లు, ఆ, పూరి అని, శంకుక్షేత్రం అని, భౌమ వైకుంఠం అని, నీలాచల ధామం అని, తర్వాత పురుషోత్తమ క్షేత్రం అని, శ్రీక్షేత్రము, భూస్వర్గము, అలాగే నరసింహ క్షేత్రం. సో ఈ విధంగా మనం చూస్తే కనుక వివిధ పేర్లు ఉన్నాయన్నమాట. సో వివిధ పురాణాల్లో సో ఈ పేర్లతో సో పురి క్షేత్రాన్ని వర్ణించబడింది అన్నమాట. సరే, పూరిధామ యొక్క విశిష్టత పురాణాల్లో ఏమని చెప్పబడింది అయితే ఆ క్షేత్రం యొక్క ఆ ఆ, దాంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు ఎంతో అద్భుతమైనవి, ఎంతో మాధుర్యం, ఎంతో ఐశ్వర్యవంతమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ స్థల క్షేత్రాలు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం, వాతావరణం అంతా కూడా సో వివిధమైనటువంటి ఈ
శాస్త్రాల్లో వర్ణించింది. ఏమని వర్ణించారు? సో వైష్ణవ తంత్రం అనేటువంటి ఈ దీంట్లో సో కృష్ణుడు బృందావనం, ద్వారక, మథుర చేసిన లీలలు నీలాచలంలో ప్రకటమవుతాయి. వాస్తవానికి మనము ద్వాపరయుగంకి వెళ్తే కృష్ణుడు బృందావనంలో లీలలు చేశాడు, మథురాలో లీలలు చేశాడు, తర్వాత ద్వారకాలో లీలలు చేశాడు. అయితే ఈ మూడు లీలలు మనకి పూరిలో కనిపిస్తాయి. మనకి బృందావన లీలలు కనిపిస్తాయి, కృష్ణుడు ద్వారకా లీలలు కనిపిస్తాయి, అలాగే కృష్ణుడు యొక్క మథుర లీలలు. ఏకైక క్షేత్రము పూరి క్షేత్రం అన్నమాట. అంటే మనం జగన్నాథ్ పూరికి కానీ మనం వచ్చి లీలలు కానీ విన్నాం అనుకోండి, మనం కృష్ణుడి యొక్క మూడు లీలల్ని మనం ఇక్కడ ఆస్వాదించవచ్చు అన్నమాట. సో పూరి ఎందుకు స్పెషల్ అంటే మన సెపరేట్ గా మన బృందావనం, బృందావనం, మథుర, ద్వారకా పోవాల్సిన అవసరం లేదు మనం. కానీ ఆ మూడు అంతా కూడా ద్వారకా ద్వారకా మూడు కనుక ద్వారకా మూడు ఉంది, మథుర భావం కనుక మథుర భావం ఉంటుంది, అలాగే బృందావన భావం కనుక బృందావన భావం అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ మూడు రకాలైనటువంటి మూడ్స్ అంటే కృష్ణుడి యొక్క లీలలు అన్ని మన అక్కడ ప్రకటమవుతాయి అన్నమాట. మరి చైతన్య భాగవతం ఏం చెప్పబడింది అంటే కృష్ణుడు శివుడితో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఒక అందమైన ప్రదేశం ఉంది, దాని పేరు ఏకా ఏకామ్ర కావనం. ఏకామ్ర కావనం, అక్కడ నువ్వు పూజించబడతావు అంటున్నాడు. ఏంటా ఏకామ్ర కావనం అంటే భువనేశ్వర్ అనమాట. ఇక్కడ సో భువనేశ్వర్ లో లింగరాజ మందిరం అనే మందిరం ఉంది. సో అక్కడ అది శివ మందిరం అది. సో నువ్వు ఇక్కడ ఉండి నువ్వు పూజింపబడతావు. దీనికి దగ్గరలోనే సముద్రాన్ని ఆనుకొని ఉంటే నీలాచలంలో నేను శాశ్వతంగా నివసిస్తూ నిత్యము నైవేద్యాన్ని స్వీకరిస్తుంటాను అని చెప్తున్నాను శివుడితో. సో నువ్వు ఇక్కడ ఉండు, నేను నీ పక్కనే ఇక్కడ ఒక నీలాచలం అనేటువంటి ఒక పెద్ద కొండ ఉంది. సో దాని మీద నేను ఉండి నిత్యం అక్కడ ఏం చేస్తుంటాను, నేను అక్కడ నైవేద్యాన్ని నిత్యం నేను సేవిస్తూ ఉంటాను అంటున్నాను. వాస్తవానికి మనకు తెలిసిందే. సో ప్రతి విష్ణు క్షేత్రానికి శివుడు క్షేత్రపాలకుడు. మన బృందావనంలో కూడా 4 రకాలటువంటి శివుల్ని మనం చూస్తున్నాం. సో గోపీశ్వర, మహాదేవ్ అని. సో ఈ 4 రకాలటువంటి శివుడు. అలాగే ఇక్కడ కూడా వాస్తవానికి ఈ పూరి ధామాన్ని కాపాడడానికి అష్టమహాదేవులు ఉన్నారు అనమాట. 8 మంది శివులు ఉన్నారు మొత్తం క్షేత్రాన్ని కాపాడారు. అండ్ పూరి ధామాన్ని మాత్రం కాపాడడానికి మాత్రం 5 మంది శివులు ఉన్నారు. 8 మందిలో 5 మంది పూరి క్షేత్రాన్ని మాత్రమే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అక్కడ ఉండి రక్షణగా ఉంటారు అన్నమాట. అంటే మనకి శివుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనకి జగన్నాథుడి యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా మనకి లభించదు. సో తప్పకుండా మనం శివుడిని మనం ప్రార్థించాలా, వేడుకోవాలి. సో మన యాత్ర ఎంతో సఫలీకృతమయ్యి అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ఆశీస్సులు, భగవుని యొక్క ఆశీస్సులు మనం పొందాలని చెప్పేసి మనం కంపల్సరిగా మనం శివుని మనం పూజించాలి. సో కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తాము. సో అష్ట మహాదేవులు అని, సో 8 రకాలటువంటి శివుళ్ళు ఇక్కడ ఉండి ఈ క్షేత్రం మొత్తాన్ని కూడా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. ఇక్కడ వాస్తవానికి నేను చెప్పుకున్నట్టుగా ఈ క్షేత్రంలో జీవులు దేవతలకు చతుర్భుజ రూపంలో కనిపిస్తారు. అంటే దేవతలు అప్పుడప్పుడు ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ఆ దేవతలు ఎవరైనా జీవులను కానీ చూస్తే, నేను చెప్పాను కదా, అది చీమలను చూసినా, దోమలను చూసినా, జంతువులు చూసినా, పక్షులను చూసినా, మనుషులు చూసినా వాళ్ళకి చతుర్భుజ రూపంలో కనిపిస్తారు అనమాట. నేను చెప్పాను ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ క్షేత్రంలో బాహ్యమైనవి ఏవి కనిపించవు. అంతా కూడా వైకుంఠ వాతావరణం వాళ్ళకి కనిపిస్తుందని ఇందాక మనం డిస్కస్ చేశాం మనం. కాబట్టి ఈ క్షేత్రంలో నిజంగా మనం ఎవరైనా చూసినప్పుడు రేపు మనం ధామంలో దిగిన తర్వాత ఎవరిని కూడా సాధారణ వ్యక్తులుగాను, సాధారణ జీవులుగా మనం పరిగణించగలుగుతాం అన్నమాట. వాళ్ళందరినీ కూడా మనం చతుర్భుజ ఆకారంలో ఉండేటువంటి దివ్య జీవులుగానే మనం పరిగణించి వాళ్ళ అన్ని రకాలుగా మనం వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని
వాళ్ళ ఆశీస్సులు మనం పొందాలన్నమాట మనం. అక్కడ ఏంటంట మనం నిద్ర చేస్తే మనం యోగా చేస్తాం కదా, అష్టాంగ యోగాలో లాస్ట్ స్టేజ్ ఒకటి ఉంది సమాధి అని. నిద్ర చేస్తే మనం యోగములో ఉన్నత స్థితి అయినటువంటి సమాధి స్థితిలో మనం చేరుకున్నతో సమానం. సో సమాధి స్థితి అంటే ఏం లేదు, మనం అన్ని వేళలా కృష్ణుడిని నిత్యం దర్శించుకునేటువంటి స్థితి అన్నమాట సమాధి అంటే. కానీ అక్కడ మనం నిద్ర చేస్తే మనం సమాధికి వెళ్ళిన దాంతో ఏదైతే మనం ప్రయోజనం పొందుతామో ఆ ప్రయోజనం అక్కడ పొందుతామంట అక్కడ. అక్కడ పడుకుంటే, ఇక మామూలుగా మనం పడుకుంటే ఏదో కొద్దిగా అలసిపోయామని చెప్పేసి అట్లా పడుకుంటే అంట మనం భగవంతుడికి ప్రణామాలు చేసిన దాంతో సమానం అంటారు. అంటే మనం ఎక్కడికి ప్రణామాలు చేయలేదు, మన కేవలం ఊరికే కొద్దిగా కొద్దిగా రెస్ట్ కావాలి, అలసిపోయి ఉన్నాం అని చెప్పేసి అట్లా మనం నేల మీద పడుకున్నా కూడా అక్కడ ఏంటంట భగవంతుడు ఎలా 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 తీసుకుంటాడంటే మనం ఆయనకి సాక్షాత్ సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నామేమో అనే భావంలో మనకి కావాల్సినటువంటి ఆ ఫలితం ఇస్తాడు. అక్కడికి నడిస్తే చాలంట మనం ఆయనకి ప్రొడక్షన్ చేసిన దాంతో సమానం అంట నడిస్తే. అలాగే అక్కడ చేప తీసుకుంటే అంటే ఒకవేళ అంటే అక్కడ జగన్నాథ్ పూరిలో సముద్రం పక్కనే ఉంటుంది కాబట్టి కొంతమందికి ఆ చేపలు తీసుకునేటువంటి అలవాటు ఉందన్నమాట. ఒకవేళ తీసుకుంటే అది యజ్ఞ ఆహారాన్ని తీసుకున్నంత సమానం అంట. యజ్ఞ ఆహారం అంటే యజ్ఞంలో వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉందో అంటే ప్రసాదం అయిపోతుందంట. సో దాని అర్థం మనం పోయి చేపలు తీసుకోవాలని కాదు. సో చేపలు తీసుకుంటేనే అది ప్రసాదంతో సమానం అయితే మరి మన ప్రసాదమే తీసుకుంటే సో దానికి వచ్చేటువంటి ఫలితం ఏంటి? అలాగే ఇక్కడ యమరాజు యొక్క అధికార పరిధిలోకి ఈ ధామం ఎప్పుడు ఉండదు అన్నమాట. అంటే యమరాజు అనేవాడు ఆయన యొక్క దృష్టి ఈ ధామం మీద ఎప్పటికీ పడదనమాట. సో ఇక్కడ కంప్లీట్ కంట్రోల్ అంతా ఎవరిది? జగన్నాథుడి కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో కాబట్టి మనకి ఎంత ఫలితం వస్తుంది, నిద్ర చేస్తే సమాధి స్థితికి ఉండవలసినటువంటి ఏదైతే ఫలితం వస్తుందో ఆ ఫలితం మనకు వస్తుంది. నడిస్తే ప్రదక్షిణ చేసినంత సమానం. అలాగే పడుకుంటే మనం భగవంతుడికి సాష్టాంగ నమస్కారాలు ప్రణామాలు చేసినంత సమానం. అంటే అక్కడ మనం ఏ యాక్టివిటీ చేసినా సరే భగవంతుడు దాన్ని భక్తిలో ఒక భాగంగా తీసుకుంటున్నాడు. అదొక సాధన కింద భగవంతుడు తీసుకుంటున్నాడు, లేదా అదొక సేవలాగా భగవంతుడు తీసుకుంటున్నాడు అన్నమాట భగవంతుడు. సో కాబట్టి పూరిలో మనం చేసే ఏ కార్యమైనా సరే మనకి అత్యంత ఫలితం భగవంతుడు ఇవ్వబోతున్నాడు. అలాగే బృహద్ భాగవతామృతంలో ఏమని చెప్తుంది, జగనుడు స్వయంగా రక్షణ ఇస్తాడు అన్నమాట ఇక్కడ. అలాగే లక్ష్మీదేవి స్వయంగా వండి ప్రసాదం వండి ఆ ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. బృహద్ భాగవతామృతం చెప్పబడింది. నిజంగా జగన్నాథుడు వచ్చిన వాళ్ళందరినీ ఆయన చూసుకుంటాడు. ఎలా చూసుకుంటాడు అన్నాడు. సో ఆయన యొక్క జెండా ఉంటుంది, మందిరం పైన ఒక జెండా ఉంటుంది. దాని మీద సూర్యుడు చంద్రుడు ఈ రెండు రూపాలను అక్కడ ముద్రించి ఉంటాయి. చంద్రుడు రూపము అలాగే సూర్యుడు రూపం. దాని అర్థం ఏంటి అని అంటే భగవంతుడు అక్కడ ఉండి అంటే రాత్రి చంద్రుడి రూపంలో పగలు సూర్యుడు రూపంలో నిత్యం అక్కడ అన్ని చూస్తూనే ఉన్నాడు, అన్ని గమనిస్తూనే ఉన్నాడు, మొత్తం అక్కడ రక్షణ ఇస్తూనే ఉన్నాడు అన్నమాట. అలాగే మనం చూస్తాం ముందు ముందు నెలల్లో కూడా లక్ష్మీదేవి స్వయంగా వచ్చి ఆమె వండుతుంది అన్నమాట. ఆమె స్వయంగా వచ్చి టేస్ట్ చూసి అది నిజంగా అత్యంత నిష్ట నియమాలతో అది చేసినట్లయితే ఆ ప్రసాదాన్ని అప్పుడు ఆమె నైవేద్యానికి పంపిస్తుంది అన్నమాట. అది ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది. ఆ ప్రసాదాన్ని ఎక్కడ వితరణ జరుగుతూ ఉందన్నమాట. ఇంకా చెప్పాలి అంటే పూరిలో అందరికీ ప్రసాదం అందేలాగా సో అసలు ఫస్ట్ దానికి మొదట ఇనిషియేటివ్ తీసుకునేది మొత్తం స్టార్ట్ చేసింది ఫస్ట్ లక్ష్మీదేవి అనమాట. నారదుల వారికి ఆ నారాయణ ప్రసాదం పెట్టడం, ఆ నారదుల వారి దగ్గర నుంచి క్రమంగా తర్వాత అమ్మవారు
దుర్గాదేవి ఆమె కూడా నా బిడ్డలు కూడా అందాలనుకోవడం. అఫ్కోర్స్ ఈ లీలలో మనం ముందు ముందు చెప్పుకుంటాం. సో లక్ష్మీదేవి యొక్క దయా దాక్ష్యాల వల్లనే ఈరోజు మనము స్వయంగా ఆమె వండినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించబోతాం. నేను చెప్పినట్టుగా అదే బృహద్భాగవతామృతంలో గాడిద కూడా వైకుంఠ చతుర్భుజ వాసిగా దర్శనమిస్తారు. సో గాడిదలు కూడా వాస్తవానికి అవి చతుర్భుజ వాసులు, అవన్నీ వైకుంఠ వాసులు అవి. కానీ మనకి గాడిదలా కనిపిస్తారు, కానీ ఆ ఉన్నత చైతన్యంలో ఉండే వాళ్ళకి చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తారు. అలాగే బ్రహ్మ పురాణంలో విష్ణువు చెప్పబడిందంట. విష్ణువు పురుషుల్లోకి ఉత్తముడైతే పూరి క్షేత్రాల్లోకి ఉత్తమైనది, అన్ని క్షేత్రాల్లోకి ఉత్తమైనది. బ్రాహ్మణులు అన్ని వర్ణాల్లోకి వాళ్ళు ఉత్తములు అని చెప్పబడింది అనమాట. అలాగే పక్షుల్లో ఉత్తమైనది గరుడ, మునుల్లో ఉత్తమైన వాడు వ్యాసుడు, యక్షుల్లో ఉత్తమైన వాడు కుబేరుడు. అలాగే క్షేత్రాల్లో ఉత్తమైనది ఏంటి? పూరి. ఒక నుంచి చెప్పాలంటే పూరి క్షేత్రం అనేది వైకుంఠి యొక్క ప్రత్యక్ష వ్యక్తీకరణ అన్నమాట. వ్యక్తీకరణ అంటే ఎటువంటి భేదం లేదు, వైకుంఠానికి పూరికి ఎటువంటి భేదం ఏమాత్రం లేదన్నమాట. అంటే మనం అది దిగుతున్నామంటే మన భావం నేను వైకుంఠంలోకి వెళ్తున్నాను, అడుగు పెడుతున్నాను అనేటువంటి ఆ భావంతో మనం అక్కడ దిగాలి. అందుకే నేను అంటాను అనమాట, మన ఆ భావం అక్కడ రావాలి అంటే ఇక్కడ మనం భగవాన్ హరే కృష్ణ మంత్రాన్ని నిత్యం మనం ఇక్కడ జపిస్తూ ఉండాలి. మన క్షేత్రంకి వెళ్తున్నాము అనేటువంటి ఒక భావంతో మనం ప్రార్థిస్తాను. భగవంతుడికి చెప్పి నాకు అటువంటి అనుభూతి నాకు కావాలి అని చెప్పాలి. అలాగే స్కంద పురాణం చెప్పబడింది అనమాట. యమరాజుకు ఈ క్షేత్రంపై ఎటువంటి ప్రభావం ఉండదు, అలాగే అధికారత లేదన్న నాకు మనం చెప్పుకున్నాం. సో యమరాజు అనే వ్యక్తి ఆయన ఇక్కడ మన పాపాలని ఎంచడం కానీ ఏం లేదు. అఫ్ కోర్స్ మనకి తెలియకుండా చేస్తే భగవంతుడు కాపాడదు, కానీ తెలిసి కావాలని చేస్తే మాత్రం అక్కడ మనం క్షమించాలి. సో ఇదంతా ఎవరికి అంటే భక్తి భావంలో ఉండే వాళ్ళ యొక్క, ఒకవేళ పొరపాటైనా తప్పులు చేస్తే, భక్తి భావంలో ఉండి పొరపాటైనా జరిగితే, వాళ్ళు తెలియకుండా కానీ జరిగితే మాత్రం యమరాజు దాని వాళ్ళు అసలు ఎంచరు అన్నమాట. కానీ తెలిసి కానీ చేసామంటే మాత్రం అది అపరాధం కిందకి వెళ్ళి మన భక్తిని అది సమూలంగా నాశనం చేస్తుంది. అలాగే ఇతర క్షేత్రాల్లో లేదా ఇతర ప్రదేశాల్లో జీవులు బంధింపబడతారు, కానీ పూరిలో మాత్రం వాళ్ళు ముక్తులు అవుతారు. సో బద్ధ జీవులు ఎవరైతే ఇతర క్షేత్రాల్లో ఉండి వాళ్ళు మాయకు గురయ్యి అనేక ఇబ్బందులు కష్టాలకు గురైన వాళ్ళు ఎప్పుడైతే పూరికి వస్తారో వాళ్ళు ముక్తులు అవడానికి కావాల్సిన అర్హత సంపాదిస్తారు అన్నమాట. కాబట్టి పూరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ముక్తికి దారి తీస్తుంది. వాళ్ళు పరిపూర్ణ ముక్తి వాళ్ళు పొందలేకపోవచ్చు, అట్లీస్ట్ ముక్తికి వైపు వెళ్ళవలసిన కావాల్సిన సుకృతిని వాళ్ళు సంపాదించుకుంటారు. అలాగే విష్ణుకాండలో లక్ష్మీదేవి యమరాజుతో అంటున్నారు అన్నమాట. ఏమనంటే ఈ మొత్తం సృష్టిలో 35 తీర్థాలు ఉంటే ఆ తీర్థాలకి ఈ క్షేత్రం తీర్థరాజు. సో తీర్థరాజు అని అంటే ఇక్కడ అనేక క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా పూరి క్షేత్రం అనేది చాలా చాలా ప్రత్యేకమైనది, చాలా విశిష్టమైంది అని చెప్పేసి లక్ష్మీదేవి సాక్షాత్తు యమరాజు చెప్తున్నారు. కాబట్టి యమరాజుకి అటువైపు పోవడానికి ఎటువంటి అనుమతి లేదు. పైగా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా సాయుధ్య ముక్తి అందిస్తుంది. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ముక్తి లభిస్తుంది. అంటే వాళ్ళు కోరుకోకపోయినా సరే వాళ్ళకి సాయుధ్య ముక్తి వస్తుంది. సో ఈ 5 రకాల ముక్తులు ఉన్నాయి, అది మళ్ళీ మనం చర్చించుకుంటాం. కానీ మనకి కృష్ణుడి సేవ కావాలి, కృష్ణుడి ప్రేమ కావాలనుకున్నప్పుడు మనకి అట్లాంటి ఒక ముక్తి మనకి భగవంతుడు అందిస్తారు. అలాగే ఇక్కడ ఇంకొకటి చెప్పున్నారు ఏంటంటే బ్రహ్మాండ పురాణంలో అన్ని వర్షాల్లో అంటే భరత వర్ష 9 రకాల వర్షాలు ఉన్నాయి. దాంట్లో భరత వర్ష అనేది అతి ముఖ్యమైనది అనమాట. అందుకని అన్ని వర్షాల్లో భరత వర్షం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే అన్ని దేశాల్లో కల్లా కూడా
ఉత్తమమైంది ఉత్కల దేశం, అంటే ఒరిస్సా అన్నమాట. ఉత్కల దేశం. అలాగే ఈ గ్రహంలో ఉత్కల దేశంలోకి మించిన దేశం ఇంకోటి లేదు. సో మనం తమిళనాడు అనే ఒక దేశం అనుకుంటాం, ఆంధ్ర అనే ఒక దేశం. అంటే ఇంత ముందర విభజించినప్పుడు అప్పుడు ఒరిస్సా ప్లేస్ ని ఉత్కల దేశం అనేవాళ్ళు. కాబట్టి అంటే సాక్షాత్తు దేవదేవుడైనటువంటి జగన్నాథుడు అక్కడ కొలువు ఉండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నిరంతరం దర్శనమిస్తూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్రసాదం రూపంలో ఆయన అందరినీ పోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంతకంటే మించిన దేశం ఇంకొకటి, అంటే ఇంకొక క్షేత్రం లేదు అనేటువంటి భావన అది ఇక్కడ మన బ్రహ్మాండ పురాణంలో మనకి చెప్పబడింది అనమాట. సో ఈ విధంగా కానీ మనం కానీ గమనించినట్లయితే వివిధ నామాలు, అలాగే ఆ వివిధ శాస్త్రాల్లో ఈ పూరి క్షేత్రం యొక్క మహిమలు లేదా విశిష్టత, సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో అందుకనే మీరు ఎవరైతే ఆ, యాత్రకు వస్తున్నారో, సో దయచేసి మీరు మంచి మూడ్ లో మనం చక్కగా ఇప్పటి నుంచే మనం హరే కృష్ణ మంత్రం జపాన్ని కొంచెం ఎక్కువ చేసుకొని, అలాగే భాగవతం కావచ్చు ఇలాంటివి మనం, లేదా పూరి క్షేత్రం సంబంధించిన విశేషాలను మీరు యూట్యూబ్ ద్వారా ఇంకో ద్వారా మీరు చక్కగా వింటూ వింటూ ఉంది. చాలా ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఆ దామం గురించి, దాని యొక్క విశిష్టత గురించి చెప్పేటువంటి ఎన్నో ఉన్నాయి. కానీ ఎస్పెషల్ గా శ్రీ సాంప్రదాయం లేదా మన బ్రహ్మ సంప్రదాయంలో ఉండేటువంటి ఎవరైతే వక్తలు ఉన్నారో దయచేసి వాళ్ళ యొక్క వీడియోస్ మాత్రమే మీరు వినండి. ఓకే. సో అందరూ ఎవరంటే వాళ్ళు చెప్పినవి ఏదేదో వాళ్ళు కల్పించి చెప్పినవి, సో అటువంటివి అయితే మనం చూడాల్సిన అవసరం లేదు. సో మనం చక్కగా అనుకున్న ప్రకారంగా నియమాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా అక్కడ ఎటువంటి సమయాన్ని వేస్ట్ చేయకుండా మనం ఐదర్ మనం శ్రవణం చేస్తూ అయినా ఉండాలి, లేదా జపం చేస్తూ ఉండాలి, లేదా సేవ చేస్తూ ఉండాలి, లేదా పఠనం, పుస్తకం ఏదో ఒక పుస్తకం తీసుకుని ఒక రామాయణం లేదా ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. ఏదో ఒక విధంగా సమయం వృధా కాకుండా మనం అక్కడ ఏదో ఒక రూపంలో మనం ఈ భావంలో ఉన్నట్లయితే మీరు అత్యంత లాభాన్ని మీరు ప్రయోజనాన్ని మీరు పొందుతారన్నమాట. అందుకని నేను చెప్పాను కదా, అక్కడ ఉండాల్సిన మూడు ఏంటంటే ఎక్కడైతే మనం సహకారం అందించాలో మాక్సిమం ఆ సహకారాన్ని మనం అందిస్తూ ఉండాలి. మనతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఎవరిని ఇబ్బందులు పడుతుంటే మనం ఏదైనా చేయగలిగితే వాళ్ళకి చేయాలి, వాళ్ళకి మనం స్థానం కల్పించాలి. వాళ్ళకి చెప్పినట్టుగా అందరూ ముందరే, ఆ తర్వాతే నేను ఉంటాను. ఎవ్రీబడి ఈస్ ఫస్ట్, ఐఎమ్ ద లాస్ట్. సో వాళ్ళకి కావాల్సినవి చేయగలిగినంతా మనం చేయగలిగినప్పుడు డెఫినెట్ గా మనం ఈ క్షేత్రంలో ఏవైతే చెప్పారో ఈ విధంగా ఉంటుంది, ఇటువంటి అనుభూతిని మీరు పొందుతారు, ఇటువంటి ఆనందాన్ని మీరు పొందలేదు ఉంటుందో, మనం అంత మన అనుభూతి చెందకపోయినా కనీసం 1% మనం అనుభవిస్తాము. ఆ అనుభూతి చెందినటువంటి 1% చూసారా, అది మన జీవిత కాలం మనకి బలమైన ముద్ర వేస్తుందన్నమాట. మళ్ళీ మళ్ళీ ఆ క్షేత్రానికి వెళ్ళేలాగా మనకి అది ఉత్సాహాన్ని, ఆ ప్రేరణని మళ్ళీ మళ్ళీ మనకి ఇస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి సో ఈ ఈ పూరి ధామ యొక్క విశిష్టత, వివిధ నామాలు, ఇవన్నీ మనం చర్చించుకుందాం. సో రేపు మనం పూరి మందిరం ఉంటుంది. పూరి మందిరం యొక్క అసలు ఆ మందిరం ఎలా కట్టబడింది, ఎవరు కట్టారు, ఏ పరిస్థితిలో కట్టారు, ఆ మందిరంలో మనం కూడా చూసేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఆ ఆ, గుళ్ళు ఉన్నాయి లోపల, అతి ముఖ్యమైనటువంటి గుళ్ళు, లేదా ఇంకొన్ని విశిష్టమైన కట్టడాలు, ఇవన్నీ కూడా మనం రేపు చర్చించుకుంటాం అన్నమాట. సో కాబట్టి రేపు మనం జగన్నాథ మందిర్ యొక్క విశేషాలు మనం రేపు చెప్పుకుంటాం. వాటి విన్న తర్వాత ఇంకా ఎక్కువ చెప్పుకుంటాం. వీలైతే అక్కడ దామవాసు ఎవరైతే ఉంటారో, ఆ మందిరానికి బాగా తెలిసిన వాళ్ళు, ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీలైతే వాళ్ళ యొక్క సహకారం తీసుకొని ఇంకొన్ని విశేషాలు మనం, ఎందుకంటే చాలా టైం అక్కడ స్పెండ్ చేయబోతాం. నేను కనీసం అంటే
ఒక 6 రోజు మందిరంలోనే మనం ఉండబోతాం అన్నమాట. ఉండి అక్కడే మనం ప్రసాదం తీసుకొని ఆ, ఆ, అక్కడే మనం వివిధమైన మందిరాలు, వివిధ లీలలు, ఆ చుట్టూ ఉండేటువంటి వివిధ కట్టడాలు అన్నిటిని కూడా మనం ఉండి తెలుసుకొని మనం చాలా చక్కగా మన యాత్రని చక్కటి భావంతో మనం అక్కడ ఉండొచ్చు అనమాట. కాబట్టి రేపు మళ్ళీ మనం జగన్నాథ్ పూరి యొక్క జగన్నాథ్ మందిర్ యొక్క విశేషాలు మనం తెలుసుకుంటాం. శ్రీల ప్రభుపాద్ की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्राम की नीलाचल पुरुषोत्तम क्षेत्र जगन्नाथपुरी धाम की जय। जय गौर।